సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ జ్యోతిష్యరత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాము. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, సెప్టెంబర్ నెల నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో వివరిస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురువుగారు, సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తారా? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు. బుధుడు అంటే సాధారణంగా మిత్రుల కారకుడు, వ్యాపారానికి కారకుడు, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, మొత్తం ఇవన్నిటికీ కారకుడు బుధుడే అండి. సో మిథున రాశి వారికి సాధారణంగా ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. సో అదే కాకుండా కన్యా రాశి వారికి కూడా బుధుడు అధిపతే కాబట్టి వాళ్ళకి క్వాలిటీస్ అని ఉంటాయి. ఒకవేళ జాతకంలో బుధుడు కూడా బాగున్నాడు అనుకోండి, ఈ రాశి కాకుండా బుధుడు కూడా జాతకంలో బాగుంటే ఇవన్నీ కూడా 100 బాగున్నట్టు. ఇది కాకుండా బుధుడు మెయిన్ నేచర్ కారకుడు. నేచర్ అంటేనే గ్రీన్ కలర్. సో నేచర్తో మమైకం అయిపోయి ఉంటారు ఈ రాశి వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మీరు నేచర్తో మమైకం అయిపోయారో, నేచర్కి సంబంధించిన గ్రహం తాలూకు మీకు ఉన్నాయో రిజల్ట్స్ అన్నీ కూడా బెస్ట్గా వస్తాయన్నమాట. వాటి మిథున రాశి వారికి కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ముందుగా గురు లాభస్థానంలో పరిపూర్ణంగా బాగుండడం, రాహు లాభస్థానంలో చాలా బాగుండడం, పంచమ స్థానంలో కేతు చాలా బాగుండడం, అలాగే ముఖ్యంగా శని భాగ్యస్థానంలో, శని భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో, మిత్రస్థానం కాకుండా స్వస్థానంలో కుంభరాశిలో ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి పరిపూర్ణమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే మిథున రాశి అధిపతి బుధుడు, కుంభరాశి అధిపతి శని. శని బుధుడు మిత్రులు కాబట్టి చాలా మేలు చేకూరుస్తాడు మిథున రాశి వారికి. ఇది కాకుండా ముఖ్యంగా అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్స్ రాని వాళ్ళు ఎవరికైనా సరే మంచి శాలరీ హైక్ కానీ, మంచి నేమ్ అండ్ ఫేమ్ కానీ ఉండడం, అలాగే వారు ఎప్పటి నుంచో ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవన్నిటి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు మిథున రాశి వారు. వారికి ఇది సరైన సమయం. ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే పత్రికా రంగం, మీడియా రంగం, యూట్యూబ్ రంగం వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త వ్యాపారం కానీ అంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళొచ్చు. అలాగే పాత బాకీలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు వాళ్ళు బెడద తప్పుతుంది. కొత్త అప్పులు చేయక్కలేదు. మధ్యవర్తిత్వం వహించినా నష్టం ఏం చేయకూడదు. సో ఎవరినైనా సరే రాజీలు మీరు ఈజీగా కుదర్చగలరు. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. షూరిటీస్ పెట్టవచ్చును. అది కాకుండా మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చును. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పాను. ఇంకోటి లాభస్థానంలో గురువు ఉన్నందుకు మిథున రాశి వారికి అక్కయ్య కానీ అంటే అన్నలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి అత్యద్భుతంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా బాగుంటుంది. ఎప్పుడు గురువు అనే గ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో అయితే ఉంటుందో దాని తాలూకు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో లాభస్థానంలో గురువు ఉన్నందుకు వీరికి ఏదైనా ఇల్లు ఉన్నా లేదంటే ఏదైనా వ్యాపారం ఉన్నా కూడా ఖచ్చితంగా లాభాలు చేకూరుతాయి. అలాగే లాభస్థానం అనేది ఏం చూపిస్తుంది అంటే మనకన్నా పెద్దవాళ్ళు అంటే అక్క కానీ అన్నయ్య కానీ చూపిస్తుంది. అలాంటి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చేదాకా వారు చదువుకుంటున్న వాళ్ళైతే చదువు చాలా బాగుంది. ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగం రావడం, లేదంటే ప్రమోషన్, లేదంటే శాలరీ హైక్, లేదంటే మంచి పేరు ఇవన్నీ రావడం జరుగుతుంది. వారికి వివాహం అవ్వకపోతే కనుక మిథున రాశి వారి అన్నయ్యకి కానీ అక్కయ్యకి కానీ వివాహం అవ్వకపోతే కనుక వారికి ఇది సరైన సమయం. వీరికి సమయం, వారికి కూడా ఇంకా సమయం. వీరు ఇప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే వీరు చేసుకోవచ్చు. వీరు అనుకోకపోతే కనుక ప్రస్తుతం వాళ్ళకి కూడా ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా, పాత మిత్రులందరూ కూడా తప్పకుండా కలుస్తారు. అలాగే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అదృష్టం కూడా చాలా బాగుందని చెప్పారు. ఎందుకంటే మిథున రాశికి అదృష్టకారకుడు, యోగకారకుడైన శుక్రుడు ద్వితీయ స్థానంలో ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అలాగే తృతీయంలో ప్రస్తుతం 15వ తారీఖు దాకా రవి కూడా చాలా బాగుంటాడు. తర్వాత చతుర్థ స్థానంలోకి వస్తాడు. కాబట్టి ఇది కాకుండా వాహనం కూడా కొనేందుకు అవకాశం ఉందండి మిథున రాశి వారు. ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే ఈ సెప్టెంబర్ నెలలో వాహనం కూడా కొనేందుకు అవకాశం ఉంది. అది కాకుండా బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో ఏదైనా సరే కొత్త వస్తువు కూడా వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. సో ఇది కాకుండా స్నేహితుల వలన సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు, గురువు గారిని కూడా కలుస్తారు. ఇది కాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు ఉన్నాయండి, అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి.
ఇది కాకుండా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. కాకుండా వీరితోటి ఎప్పటి నుంచో ఒక పని, అంటే వీరిపైన ఒక పని ఆధారపడింది కొంతమందికి. వీరి ద్వారా ఒక పెద్దవారిని కలిసి ఆ పని వీళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు వీళ్ళకి ఏదో విధంగా హెల్ప్ కూడా చేస్తారు. సమ్ గిఫ్ట్ కానీ అది కూడా ఇచ్చేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి మిథున రాశి వారికి చూసుకుంటే అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ సెప్టెంబర్ మాసం అంతా. ఓకే గురువుగారు, వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వివాహం నిశ్చయం అవుతుందంటారా? ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, సాధారణంగా గురుబలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది, లేదంటే సంతానం కలుగుతుందండి. సో వివాహం కలగాలంటే మన రాశి నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉండాలి. గురుబలం అంటే గురువు అనే గ్రహం మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే కనుక సంవత్సరం కాలం పాటు అది గురుబలం అన్నమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు మిథున రాశి వారికి లాభస్థానంలో 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా గురుబలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఎంగేజ్మెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే వివాహం అయినా అవ్వచ్చు, లేదంటే కనీసం కుదరచ్చు కూడా అన్నమాట. సో మానవ ప్రయత్నం మటు గట్టిగా చేయాలి. చేస్తానికి తప్పకుండా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే గురువుగారు, అయితే ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఏమైనా వాహనాలు కొనే అవకాశం ఉంటుందంటారా? వాహనం గురించి అడిగారు, ప్లస్ ఏదైనా కొత్త వస్తువు ఏదైనా సరే ఖచ్చితంగా దానికి కూడా గురుబలం ఉండాలండి. సో అది కూడా మనకి లాభస్థానంలో గురువు ఉన్నాడు. అది కాకుండా ముఖ్యంగా శుక్రుడు కూడా చాలా బాగుండాలి. శుక్రుడు ప్రస్తుతం మనకి ద్వితీయ స్థానంలో కర్కాటక రాశిలో చాలా బాగున్నాడు. కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సరే అండి, గట్టి ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. అది నిజంగా ఈ సమయానికి అవసరం లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. అది కనుక నిజంగా అవసరమైన హార్డ్ వర్క్ చేసినా సో మనకి అప్పుడు గ్రహాలు తప్పకుండా తోడవుతాయి. చాలామంది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటేనే పెళ్ళి అవుతుందండి. అలా అనుకోకపోతే అవ్వదు. గ్రహాలు వస్తాయి. ఇప్పుడు లాభస్థానం నేను 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, ఈ 5 రాశుల్లో కూడా గురుబలం వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడే వివాహం అవుతాడు. అలాగే వాహనమైనా సరే ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఖచ్చితంగా ఇది కొనాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు అవసరం ఉంది, ఇది అవసరం కాబట్టి నేను కొనాలనుకుంటున్నాను. మీరు దృఢ సంకల్పంతో ఉంటే గురుబలంతో తోడవుతాయి కనుక తప్పకుండా కొంటారు. సో కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా వాహన యోగం ఉందండి. ఓకే గురుగారు, మిథున రాశి వారు ఈ నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? వీరికి ప్రస్తుతం అయితే నాకు తెలుసు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పంచమ స్థానం అనేది సాధారణంగా మనం పూజించే దేవుడి స్థానం. సో అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడం చేత వినాయకుడిని కానీ లేదంటే కనుక మనకి వెంకటేశ్వర స్వామి కానీ ఈ 2 దేవుళ్ళు ఎవరిని పూజించినా చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు వినాయకుడు లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. బుధవారం కానీ శనివారం కానీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే చాలా మంచిది. బుధవారం రోజు మటుకు వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక ఆ ఇద్దరు దేవుళ్ళు కూడా అనుగ్రహం మనకి కలిగి జాతక రీత్యా కూడా అన్ని విధాలా చాలా బాగుంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వివాహం, ఆరోగ్యం ఏ సమస్యలున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.